హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు గౌతమ్. నేను హైదరాబాద్లో ఉంటున్నా. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కరోనా. గత 3 నెలల నుండి చాలామంది మన ప్రపంచవ్యాప్తంలో చాలామంది జాబులు కూడా పోయి మన ఇండియా విషయానికి వస్తే 12,02,00,000 మంది జాబులు పోయి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద పడ్డారు. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, తెలిసిన వాళ్ళ పరంగా కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఒక మంచి ఆపర్చునిటీ గురించి అంటే జాబ్ సెర్చింగ్ గురించి ఉన్నారు. పని చేస్తేనే డబ్బులు వస్తున్న విషయం అందరికీ అర్థమైంది. సో మంచి బిజినెస్ ఏముందా అని ట్రైల్లో ఉన్నారు. అటువంటి వ్యక్తులకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఇది ఏంటంటే సార్ జాబ్ కాదు, మనకి పార్ట్ టైంలో కూడా బిల్డ్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకునే వాళ్ళు, లేదంటే ఫుల్ టైంలో కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే మనకి డైలీ ఒక 2 నుండి 3 అవర్స్ కానీ మనం స్పెండ్ చేసామంటే ఒక మంచి బిజినెస్ మనము చేయడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటి రిస్క్ లేదు, సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఆ బిజినెస్ ఏంటి దాని గురించి మేము వివరించబోతున్నా. సో ఈ కంపెనీ వచ్చి మనకి వెస్టీజ్ కంపెనీ వచ్చి మన ఇండియాది. ఈ కంపెనీ వచ్చి హెడ్ ఆఫీస్ వచ్చి మనకి ఢిల్లీలో ఆక్లాండ్, బద్దీలో ఉన్న మనకి హిమాచల్ ప్రదేశ్లో బద్దీలోని మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ కూడా ఉన్నాయి, సొంతవి 4 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ కంపెనీ గురించి చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ వచ్చి వెస్టేజ్ కంపెనీ. ఈ వెస్టేజ్ కంపెనీ వచ్చి 2004లో స్టార్ట్ అయింది. 2 ప్రోడక్ట్తో స్టార్ట్ అయింది. 6 వ్యక్తులతో స్టార్ట్ చేశాడు. 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ టర్నోవర్ వచ్చి 5 crores. ఇప్పుడు 2020 నడుస్తుంది. సో ఈ 16 సంవత్సరాల జర్నీలోన ఈ 2 ప్రోడక్ట్లు కాస్త 350 ప్లస్ అయ్యాయి. సో 6 మెంబర్స్ కాస్త 2 crores ప్లస్ అయ్యారు. ఈ 2 బ్రాంచెస్ కాస్త 5,500 బ్రాంచెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఢిల్లీ అండ్ బెంగళూరులో ఉండే, ఇప్పుడు మనకి 5,500 బ్రాంచెస్ అయ్యి ఈ 5 కోట్ల టర్నోవర్ కాస్త 3,000 కోట్లు టర్నోవర్ అయింది. సో ఈ కంపెనీ వచ్చి మనకి ఇండియాలో నెంబర్ 1లో ఉంది, గ్లోబల్లో 30వ స్థానంలో ఉంది. 2017లో మన ఇండియా కంపెనీ ఇప్పుడు వరకు చాలా కంపెనీలు వచ్చాయి, కానీ ఇప్పుడు వరకు ఏ కంపెనీ కూడా గ్లోబల్ 100 కంపెనీలోనూ ఒక్కసారి కూడా స్థానం సంపాదించుకోలేదు. కానీ మన వెస్టేజ్ కంపెనీ మొదటిసారి 2017లో 100లో చోటు సంపాదించుకొని 97వ స్థానానికి వచ్చింది. 2018 విషయానికి వస్తే 63వ స్థానం, 2019కి వచ్చేటప్పటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 30వ స్థానంలో ఉంది. సో ఈ కంపెనీ మన ఇండియా కంపెనీ ఏంటి గర్వకారంగా చెప్పగలుగుతుంది ఏంటంటే మన ఇండియా కంపెనీ ఏంటి అదర్ కంట్రీస్లో అంటే ప్రపంచవ్యాప్తంలో ఎస్టాబ్లిష్మెంట్ చేసే ఉద్దేశంలోన ప్రజెంట్ ఇప్పుడు 9 కంట్రీస్లో రన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన ఇండియాది, తర్వాత నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, ఒమాన్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, UAE అండ్ థాయిలాండ్, ఇంకోటి కొత్తగా కూడా ఒకటి అయింది థానా. సో ఇన్ని కంట్రీస్లో దిగ్విజయంగా ఈ యొక్క కోవిడ్ లేకపోయింటే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 25 కంట్రీస్లో లాంచ్ చేయడానికి అన్ని విధాలుగా చేసుకుంది. కాకపోతే కోవిడ్ వల్ల కొంచెం 2-3 మంత్స్ లేట్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పటి వరకు అయితే దిగ్విజయంగా రన్ చేస్తుంది. ఒకటి దీంట్లో చేయడం వల్ల ఏంటటువంటిది అంటే సార్, దీంట్లో 9 types ఆఫ్ రాయల్టీ ఇన్కమ్స్, 9 రకాల రాయల్టీ ఇన్కమ్స్. అవి ఏంటంటే మీకు తర్వాత చెప్తా. సో ఇప్పుడు వరకు ఈ కంపెనీ త్రూగా అంటే కార్లు అచీవర్స్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, డైరెక్టర్ బోనస్, పెర్ఫార్మెన్స్ బోనస్, ఇట్లా 9 రకాలు ఉంటాయి. దాంట్లో కార్ అచీవర్స్ చూసుకుంటే కంపెనీ త్రూగా ఇప్పటి వరకు 16,000 ప్లస్ మంది కార్లు అచీవ్ అయ్యారు. సో కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇది వచ్చి కంపెనీ స్టేటస్. అసలు మనం చేయాల్సింది ఏంటంటే సార్, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇంటికి నెసెసరీ, సో హెల్త్ సప్లిమెంటరీ కావచ్చు, హెల్త్ ఫుడ్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, ఓరల్ కేర్ కావచ్చు, ఉమెన్స్ హైజీన్ కావచ్చు, కలర్ కాస్మెటిక్స్ కావచ్చు, అగ్రి ప్రోడక్ట్ కావచ్చు, వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్, మ్యాచ్, డ్రైవ్ అండ్ ఆల్ ఎసెన్షియల్ ప్రోడక్ట్. దీంతో పాటు మన కంపెనీ యొక్క ఆన్లైన్ షాపింగ్ ఉంది, కామర్స్. సో ఆన్లైన్లో 2,000 ప్లస్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ డీల్ యాప్ అని చెప్పి దాంట్లో. సో ఇన్ని రకాల ప్రోడక్ట్స్ని, సో ఇవన్నీ కూడా అంటే మన నెసెసరీ అంటే ఇంటికాడ ప్రతిరోజు యూజ్ చేసే ఐటమ్స్ని అంటే మనం కన్జ్యూమ్ చేసే ఐటమ్స్ మీద మనం ఒక మంచి బిజినెస్ని రూపొందించుకోవడానికి మంచి సువర్ణ అవకాశం ఇది. సో దీంట్లో దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఒకటి ఈ కంపెనీలో ఏంటంటే మన ఇండియాలో నెంబర్ 1, గ్లోబల్లో 30వ స్థానం, అది ముందు గమనించాలి. ఇప్పటి వరకు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల జాయినింగ్ ఏం కాదు, ఈ కంపెనీలో బిజినెస్ చేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మంచి రైట్ ఆపర్చునిటీ ఏంటంటే సార్, దాంతోపాటు ఈ కంపెనీలో
ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఇన్ కెమికల్ ఫ్రీ ఐటమ్స్ అండ్ ఆర్గానిక్. సో ఇక్కడ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఫస్ట్ థింగ్ బెనిఫిట్స్లో మొదట వచ్చేది ఏంటంటే మన హెల్త్. సో ఈ కంపెనీ కూడా ఏం చేస్తుందంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ప్రతి ఒక్క మానవుడు కూడా రెండు విషయాల్లో ఆర్థికంగా కావచ్చు, లేదంటే మానసికంగా, అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆరోగ్యంగా పీస్ఫుల్గా ఉండలేడు. దాంతోపాటు ఆర్థికంగా అంటే అప్పులు, లేదంటే ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇబ్బందులు ఉంటే అంటే హ్యాపీనెస్గా ఉండలేడు. ఈ కంపెనీ కూడా ఏమంటున్నాడంటే రెండు విధాలుగా, ఒకటి హెల్త్ ఇస్తున్నాడు, దీంతో పాటు వెల్త్ ఇస్తున్నాడు. సో ఈ రెండు మనిషికి ఉన్నదంటే ఏముంటుందంటే హ్యాపీనెస్. సో అదొకటి. సో ఇక్కడ మన బెనిఫిట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది కాన్సెప్ట్ వీడిది. సో మన బెనిఫిట్స్ విషయానికి వస్తే, సో ఇప్పటి వరకు చూడండి సబ్బు, పేస్ట్, ఆయిల్, లిక్విడ్, షాంపూ ఇవన్నీ వీటితో పాటు న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, లేదంటే హెల్త్ సప్లిమెంటరీ కావచ్చు, తర్వాత మెడికల్ కేర్, హోటల్ కేర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఎక్కడ తీసుకుంటున్నాం? బయట ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నాం. బయట కన్జ్యూమ్ చేయడం వల్ల మనకేమైనా లైఫ్ చేంజ్ అయిందా అంటే ఎటువంటి లైఫ్ చేంజ్ లేదు. ఇప్పుడు వరకు చాలా మంది చాలా విధాలుగా కొంతమంది వేల రూపంలో కావచ్చు, లక్షల రూపంలో కావచ్చు, చాలా వరకు మనము ఖర్చు పెట్టాం. ₹1 వచ్చిందా అంటే ఏం లేదు. సో ఇంతకుముందు ఇంకా రాబోయే కాలంలో ఏమైనా వస్తుందా అంటే ఏం లేదు. సో అదే పని మన దగ్గర చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ మనకి బెనిఫిట్స్ విషయానికి వస్తే డిస్కౌంట్. మనం బయట అదర్ షాప్ అంటే షాపింగ్ మాల్స్ కావచ్చు, లేదా కిరాణా స్టోర్లు కావచ్చు, హోల్సేల్ కావచ్చు, ఎక్కడైనా కానీ మనం తీసుకుంటున్నాం. ఇది ఐటమ్ తీసుకురావడం వల్ల మీకు ఏమైనా డిస్కౌంట్ వస్తుందా అంటే ఏముండదు, ఏముండదు అక్కడ. అదే మన కంపెనీలో వెస్టేజ్లో తీసుకురావడం వల్ల ఏంటంటే ప్రతి ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఈవెన్ 365 days కూడా మనకి ఈ డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. దాంతోపాటు క్యాష్ బ్యాక్ అదనంగా. సో క్యాష్ బ్యాక్ ఇప్పటి వరకు మీరు కొనే ఐటమ్స్ మీద ఎవరైనా క్యాష్ బ్యాక్ ఇచ్చారా? సరే షాపింగ్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు సార్ మీ యొక్క ఆధార్ కార్డు ఇవ్వండి, లేదంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, మీకు అకౌంట్లో పైసలు వేస్తామని ఎవరన్నారా? ఎవరు ఏమంటారు. కానీ మన దగ్గర ఏంటంటే వెస్టేజ్లో కానీ మనం ప్రతి ఒక్క కొనేదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 30 PV అంటే ఒక ₹30 కానీ మనము ఇన్వెస్ట్మెంట్ చేసామంటే 1 PV వస్తుంది. సో ఆ పీవీని బీవీల రూపంలో కన్వర్ట్ చేస్తాడు. అదే క్యాష్ బ్యాక్ అంటారు. దాన్ని 5 to 11% వస్తుంది. దాని తర్వాత వచ్చి రీపర్చేజ్ ఆఫర్. రీపర్చేజ్ అంటే ఏంటి? ప్రతి నెల మనం కొనేటప్పుడు సెకండ్ టైం కొనేది దానికి రీపర్చేజ్ కింద వస్తుంది. సో మనం ప్రతి ఒక్కరం కూడా ఉండాలి, బతకాలి అంటే తినాలంటే ఉండాలంటే కొనాలి. సో ప్రతి ఒక్కరు ప్రతి నెల కొంటనే ఉంటాం. ప్రతి నెల ఏంటి ఒక్కొక్కరు నెల 2 times 3 times కూడా పర్చేజ్ చేస్తుంటారు. సెకండ్ టైం పర్చేజ్ చేసిన దానికి రీపర్చేజ్ అంటారు. సెకండ్ టైం మనం ఇక్కడ పర్చేజ్ చేసామనుకోండి మనకి ఏంటి ప్రాఫిట్ అంటే 10% ప్రోడక్ట్ ఫ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ₹500 నుండి ₹50,000 ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళ యొక్క అవసరాల కొద్దీ, వాళ్ళ యొక్క హోమ్ నీడ్ బట్టించి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఖర్చులు అయితే ఉంటాయి, ఎక్స్పెండిచర్స్. సో ఇదేంటి మనకాడ ఏంటంటే రీపర్చేజ్ చేసామనుకోండి మనకి 10% ప్రోడక్ట్ ఫ్రీ. మీరు ₹3,000 కొంటే ₹300, ₹2,000 కొంటే 200, 1000 కొంటే 100, 10,000 కొంటే ₹1,000, ₹1,00,000 కొంటే ₹10,000 ఇమీడియట్లీ మీకు రీపర్చేజ్ ఆఫర్ కింద ప్రోడక్ట్. అది కూడా ఇంటికి అత్యవసరం అంటే నెసెసరీ ఐటమ్స్ మాత్రమే ఇస్తాడు. దాంతోపాటు మనకి రిటర్న్ పాలసీ అంటే ఏదైనా ఒక ఐటమ్ మీరు బయట నుండి షాప్లో కానీ తీసుకొచ్చారంటే చిన్న చిరిగిపోయింది అనుకోండి, సెకండ్ టైం ఇస్తారు, తీసుకోడు. అది మన దగ్గర ఏంటంటే 25% యూజ్ చేసాక మీకు బాగాలేదనుకోండి, ఎందుకు బాగాలేదని కరెక్ట్ అయిన రీజన్ కానీ మీరు చెప్పగలిగితే మీకు 100% అని మీ ఫండ్ అనేది మీకు రిఫండ్ చేస్తారు. సో ఇది వచ్చి మనకి ఇక్కడ దొరికే బెనిఫిట్స్. దీంతో పాటు స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది, దానికి కన్సిస్టెన్సీ ఆఫర్ అని అంటారు. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ₹500 నుండి ₹50,000 ఖర్చు పెట్టిన సామాన్యుడికి తీసుకుంటూ ₹3,000 అది తక్కువ ₹3,000 ఇంటికి ఎంతైతే ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చుని మనం ఎక్కడో తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలిసే షాప్లో మనం ఒకే దగ్గర పోతామా, వేరే దగ్గర పోతామంటే 99% ప్రతి ఒక్కరు సేమ్ అంటే ఒకే షాప్కి కంటిన్యూషన్ వెళ్ళి రెగ్యులర్ లాయల్టీ కస్టమర్ లెక్క ఉంటారనమాట. అయితే మన దగ్గర దాన్ని కూడా ఒక మంచి స్పెషల్ బెనిఫిట్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక ₹3,000 ప్రొడక్ట్స్ అంటే ఒక 100 PV కానీ 4 months కంటిన్యూషన్ కానీ మనము 2వ డేట్ నుండి 12వ తారీఖు అంటే 2nd to 12th లోపు కానీ మనము ఫస్ట్ టైం కొనే వాళ్ళకి ఎటువంటి డేట్స్ ఉంటాయి, సెకండ్ టైం నుండి రీపర్చేజ్ ఈ డేట్స్ ఉంటాయి. 2nd నుండి 12th లోపు కానీ మనము ₹3,000 చెప్పున 4 months కానీ కంటిన్యూషన్ కనుక తీసుకున్నాం అనుకోండి మనకి ఎంత అవుతుంది? 3 monthsకి 4 monthsకి 3,000 చొప్పున ₹12,000 అవుతుంది. సో మనకేంటంటే 5th month కూడా కొనడానికి పోతాం, కానీ మనకి బయట ₹1 కూడా ఇవ్వడం మనం కూడా కొనుక్కోవాలి. కానీ అదే ఇక్కడ కొనడం వల్ల
రూ. 3,000 చొప్పున 4 నెలలు తీసుకోవడం వల్ల మనకి 5 నెలల ఒక రూ. 2,500 డిస్కౌంట్ ఐటమ్స్ మనకి ఫ్రీగా ఇస్తున్నాడు కంపెనీ. అవి ఎలా ఇస్తున్నాడంటే 4 నెలలు తీసుకున్నందుకు లాయల్టీ కస్టమర్ రూపంలో మనకి ఇస్తున్నాడు. మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు మన ఇష్టపూర్వకంగా. ఏంటి ఇక్కడ రూ. 2,500 5 నెల అంటే ఒక సామాన్యుడు రూ. 3,000 ఖర్చు పెట్టాడు అనుకోండి నెలవారీ, 5వ నెల మనకి ఒక నెల సరుకులు మొత్తం ఫ్రీ వస్తుంది. ఏం కావాలంటే ఇంటి సబ్బులు తీసుకుంటారా, పేస్ట్ తీసుకుంటారా, ఆయిల్ తీసుకుంటారా, లిక్విడ్ తీసుకుంటారా, హెల్త్ సప్లిమెంట్ తీసుకుంటారా, అగ్రి ప్రోడక్ట్ తీసుకుంటారా, యాడ్ వాట్ ఎవరు అంటే ఎవరి విషయం మీకు ఏది నచ్చితే అది మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా మనకు ఒక నెల ఫ్రీగా వచ్చినట్లుగా. సార్ సింపుల్గా చూసుకుందాం, మనం ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ రూ. 3,000 చెప్పు 4 కొంటే 4 నెలలకు కొంటే రూ. 12,000 మనము ఖర్చు కాదు, ఇన్వెస్ట్మెంట్ లెక్క అనుకున్నా కానీ రూ. 12,000 ఖర్చు పెడుతున్నాం. అది బయట ఎక్కడ మనకు రూపాయి కూడా రావట్లేదు. అదే పని మనం ఇక్కడ చేయడం వల్ల 5వ నెల రూ. 2,500 సామాన్లు ఫ్రీ ఇస్తున్నాడు. దాంతోపాటు డిస్కౌంట్ ప్రతి నెల మీరు కొనేదానికి 10 to 20% డిస్కౌంట్ అన్నప్పటికీ రూ. 12,000 చెప్పులు లెక్కేసుకున్నా కానీ రూ. 2,400 డిస్కౌంట్. దాంతోపాటు ఫ్రీ ప్రోడక్ట్స్, రీపర్చేజ్ ఆఫర్లో ఫ్రీ ప్రోడక్ట్స్ రూ. 3,000 కొనాలనుకోండి రూ. 300 చెప్పున 4 నెలలకి 4 మూడు రూ. 1,200 చెప్పున మీకు ఫ్రీ వచ్చిన ఐటమ్స్. సో ఇవన్నీ చూసుకుంటే మనకి రూ. 6,100 అంటే మనకు పెట్టింది ఎంతండి 12,000 12,000 మనకు రూ. 6,000 అంటే మనకి ఇంచుమించుగా 50% మనకి ఫ్రీగా వస్తుంది. అంటే సామాన్యుడు ఒక రూ. 3,000 చొప్పున సంవత్సరానికి గాను రూ. 36,000 ఖర్చు పెడుతున్నాడు. అదే మనకి 50% అంటే 18,000 వస్తుంది. మరి 5,000 చొప్పున 12 నెలలకి 60,000 ఖర్చు పెడుతున్నాడు. ఆ రూపాయి వస్తుందా అంటే రూపాయి రాదు. మనకి ఏడు చూడండి 50% అంటే 30,000 వస్తుంది. సో మనకి సగం డబ్బులు. సో ఈ అమౌంట్ని మనము ఏ విధంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇదే కాకుండా కొంతమందికి ఉంటారు రూ. 3,000 అవసరం ఉండదు. సో వాళ్ళకి రూ. 2,000 సరిపోద్ది అనుకుంటే ఒకవేళ రూ. 2,000 లెక్క 4 నెలలు అంటే 2,000 60 పీవన్ ఉంటుంది. ఈ రూ. 2,000 చొప్పున 4 నెలలకు ఉంటే మనకు 5వ నెల రూ. 1,250 ప్రోడక్ట్స్ ఫ్రీ. ఈ 3,000 రూపీస్ స్కీమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టపూర్వకంకి రూ. 2,500 సామాన్ ఫ్రీగా తీసుకునే అవకాశం ఉంది. ఈ రూ. 2,000 ఎవరైతే ఉన్నారో ఈ రూ. 1,250 కంపెనీ ఒకటి సెలెక్టెడ్ ఐటమ్స్ కింద వౌచర్ రూపంలో ఇస్తారు. అది కూడా మనకి ఇంటికి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే ఇస్తుంది అనమాట. సో అంటే మనం ఎక్కడో తీసుకునే బదులు ఇక్కడ తీసుకోవడం వల్ల మనకి 50% ప్రాఫిట్ వస్తుంది. సో మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, అదే ఇప్పుడు వరకు నేను కొన్ని 100 షాపుల్లో చూశాను, కొన్నాను, ఒక్కడు కూడా నాకు రూపాయి ఇవ్వలేదు, ఇతను చూసి ఎంతగానో ఫ్రీ ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అని మీకు అనుమానం రావచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్. మనం కన్జ్యూమర్ అంటే కన్జ్యూమ్ చేసేది. కన్జ్యూమర్ అంటే ఒక ఏదైనా ఒక ఐటమ్ ఎక్కడ తీసుకుంటాము అని అంటే రిటైలర్ స్టోర్లో తీసుకుంటాం. రిటైలర్ ఏం తయారు చేస్తున్నాడా అంటే వాడు హోల్సేల్లో తీసుకొస్తున్నాడు. హోల్సేల్లో తయారు చేస్తున్నాడు డిస్ట్రిబ్యూటర్ సిఎన్ఎఫ్ ఏజెంట్ సిఎంఎఫ్ ఫ్యాక్టరీ దగ్గర ఒక రూ. 100 ఐటెం మనము బయట తీసుకునేటప్పుడు ఎంఆర్పీ రేట్లో తీసుకుంటాం. మరి షాప్ వాడు రూ. 100 పడి ఉంటుంది అంటే వాడికి ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. వాడు ట్రెడిషనల్ మార్కెట్ చేస్తున్నాడు అంటే వాడు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. వాడు సెటర్ కావచ్చు, పెద్ద షోరూమ్ కావచ్చు, ఒక షాప్ కావచ్చు, దేనికి దాన్ని కిరాయి కట్టచ్చు, వర్కర్స్ పెట్టుకుంటాడు. ఆ అమౌంట్ ఎవరి మీద తీస్తున్నాడు? మన మీద తీస్తున్నాడు. సో ఒక రూ. 100 ఐటెం మనకు రూ. 100 ఇస్తుంటే కంపెనీ వాడి దగ్గర ఎంత తయారై ఉండొచ్చు అంటే ఒక బ్రాండెడ్ ఐటెం తీసుకుంటే రూ. 30 తయారై ఉంటుంది. ఆ రూ. 30 తర్వాత వాడికి 10% ప్రాఫిట్ తీసుకుంటాడు. 10% ప్రాఫిట్ తీసుకుంటే 40% అవుతుంది. అంటే రూ. 100 100% మనం ఇచ్చుకుంటే కంపెనీ కూడా దగ్గర 40% అవుతుంది. మరి మీద 60% ఏమవుతుందంటే అడ్వర్టైజ్మెంట్ అంటే సెలబ్రిటీస్. సో సెలబ్రిటీ విషయానికి వస్తే చూడండి, ఏదైనా ఒక ఐటెం కొత్తగా వచ్చేటప్పుడు బ్రాండ్ అంటారు. పుట్టుకతో ఎవరు కూడా బ్రాండ్ లేదండి. ఒక సెలబ్రిటీని ఇప్పుడు నేను మీరు ఎవరో యాడ్ చేశారనుకోండి, ఎవరో చూడరు అనమాట. అదే ఒక సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఐశ్వర్య ఇంకెవరినైనా కానీ సెలబ్రిటీ విషయం తీసుకుంటే వాళ్ళకి సమ్ క్రోర్స్ మనకి ముందుగానే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఆ సమ్ క్రోర్స్ ఎవరి దగ్గర నుండి ఇస్తున్నారు అంటే కన్జ్యూమర్ నుండి ఇస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మన పాప బాబు ఎవరిదైనా ఒక బర్త్డే పార్టీ కావచ్చు, లేదా పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే ఒక ఇన్విటేషన్ వెడ్డింగ్ కార్డు ఏదైనా కానీ సంథింగ్ మన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకోండి, వాడు ఏమంటాడు 30 to 50,000 రూపీస్ ఒక చిన్న ఫోటో రావడానికి అని చెప్పి మనకి డిమాండ్ చేస్తారు. సో ఒక ఫోటోని 1 డే పర్పస్ మీద మనం అడిగినందుకే మనం 50,000 రూపీస్ మనము నియర్ అబౌట్ 20 to 50,000 ఉండొచ్చు మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి అటువంటిది మనం మార్నింగ్ లేచిన నుండి ఈవినింగ్ పడుకున్నంత వరకు టీవీలో కావచ్చు, సీరియల్లో కావచ్చు, దీంట్లో
బయట విషయానికి వస్తే మన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కావచ్చు, పెద్ద పెద్ద పోస్టర్లు కావచ్చు, ప్రతి దీనిలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఎన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారు? కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారు. అది అంతా ఎవరి మీద? మన మీద. లేదు మొన్న బ్రాండ్ అది సెలబ్రేట్ ఇస్తే అది బ్రాండ్ కింద పరిగణిస్తున్నారు అనమాట. సో అదనమాట. సో దాని తర్వాత వీళ్ళంతా ఎవరు? అడ్వర్టైజ్మెంట్ మన దగ్గర 60% తీసుకుంటున్నారు. దాని తర్వాత లేటెస్ట్ జనరేషన్ ఏమైందంటే షాపింగ్ మాల్స్. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ హైదరాబాద్లో చూస్తే ఇంకా కొరవే ఉండదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఏం చేస్తున్నాడు? ఆడు 6%, 10% చేస్తున్నాడు. కానీ ఆ 6%లో జిఎస్టీ, ఐఎస్టీ అవన్నీ కలుపుకుంటే మనకి ఇచ్చేది 3%, 4%. సో వాడు ఎందుకు మనం అక్కడ పోతున్నాం అంటే మనం బయట దాని మీద కొంత తగ్గుద్ది అంటే ఎంతో కొంత రూపాయి మిగిలించుకునే ఉద్దేశం మీద మనం షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. సో షాపింగ్ మాల్ ఇలా చూడండి ఏ రేంజ్లో నడుస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ జనరేషన్ ఏముందంటే ఆన్లైన్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, స్నాప్డీల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి 10% మనకి డిస్కౌంట్ ఇస్తుంది. మిగతా మొత్తం ప్రాఫిట్ అక్కడ తీసుకుంటుంది. అందుకే మొన్నటి వరకు ఏంటంటే అమెజాన్ నెంబర్లో 1 ఉండవు, వాళ్ళకి ఎటువంటి స్టోర్లు ఉండవు, ఎటువంటి షాప్ ఉండవు, ఓన్లీ యాప్ డెవలప్మెంట్. ఆ యాప్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఓన్లీ మీడియేటర్గా ఉంటారు, మిగతా ప్రాఫిట్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు. అందుకే ఇప్పుడు 21st centuryలో ఏమవుతుందంటే DMS, డైరెక్ట్ మార్కెటింగ్ సేలింగ్ అనమాట. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ సేలింగ్ ఏంటంటే కంపెనీ వాళ్ళు డైరెక్ట్ మనకి కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు డైరెక్ట్ కస్టమర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ 60% ఏదైతే మిగిలిందో వీరంతా మన మీద తీసుకుంటున్నారు. మనకు డైరెక్ట్ కంపెనీ ప్రొవైడ్ చేయడం వల్ల 60% షేర్ అయింది. ఆ 60%లో మనకి 50% ఆల్మోస్ట్ మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చి మన ప్రొసీజర్. సో మనం ఇప్పుడు చూడండి ఎక్కడైనా ఒక 10%, 20% ఆఫర్ ఉందంటే పర్టికులర్గా ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఆఫర్ టైంని మరీ మనం ఎందుకు ఒక 10% ఎంతో కొంత సేవింగ్ చేసుకునే ఉద్దేశం మీద మనము దాని మీద ఆసక్తి చూపిస్తాం. మరి మన రెగ్యులర్ ఎప్పుడో కొనే ఫోన్స్ కావచ్చు, మొబైల్స్ ఇంకేవైనా కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, ఏవైనా కానీ ఆఫర్ ఉందంటే ప్రత్యేకించి దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ పెడతాం. అటువంటిది రెగ్యులర్గా నెసెసిటీ మనకు అవసరమైన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎవ్రీ మంత్ మీకు 50% ప్రాఫిట్ ఇస్తుందంటే మనం ఎక్కడ తీసుకుంటామా? బయట షాప్లో తీసుకుంటామా? చూడండి ఫ్రెండ్స్, మీరే ఇక్కడ 50% ఈ విధంగా ఇస్తున్నారు. సో దీన్ని కూడా మనం బిజినెస్ ఇవన్నీ కావాలంటే ఏంటంటే కంపెనీ వాడు ఇప్పుడు మన 4 months ఏ మంత్ ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు, మంత్స్ కొన్నారా లేదా అని క్యాష్ బ్యాక్ ఇచ్చేటప్పుడు మీరు ఎన్నిసార్లు పర్చేజ్ చేశారు దానికి కానీ క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి కంపెనీ వాడు ఏం చేస్తున్నాడు అంటే ఒక ఐడి అండ్ పాస్వర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాడు, ₹1 కూడా పెట్టుబడి లేకుండా. సో ఇవి కూడా ఇస్తున్నాడు. ఈ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేశాక మనకు ఒక యాప్ ఉంటుంది, దాన్ని లాగిన్ చేసి ఫర్దర్. సో దీన్ని మీరు ఒక్కసారి పర్చేజ్ చేశారనుకోండి, యూజ్ చేస్తారు. యూజ్ చేశాక మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్నారు, యూజ్ చేశాక లైక్ చేశారు. మనం యూజ్ చేసి లైక్ చేశాక ఏం చేస్తామంటే ప్రమోట్ ఆరు షేర్ మనం రెగ్యులర్గా చేసేది. మనం ఏదైనా ఒక ఐటెం తీసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా ఆ ఐటెం తీసుకున్నాక 10 మందికి మనం చెప్తాం, మనకు తెలిసినంతవరకు ఏంటంటే ఐటెం బాగుందని. వాడి కంపెనీ కూడా ప్రమోషన్ కన్నా మన ప్రమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిర్యానీ సెంటర్లో బిర్యానీ తిన్నాం అనుకోండి, బాగునిపిస్తే అది మేము నైట్ వచ్చేటప్పుడు లేట్ నైట్ అయింది, సో వండుకోవడానికి ఇబ్బందిగా ఉందనుక సమ్ ఎక్స్ అనే ఒక రెస్టారెంట్లో తీసుకోవడం గాన మనకి బాగా అనిపించింది అని అంటే అతను ఏమంటాడు, అతను కూడా ఎప్పుడో ఒకప్పుడు అంటే ఇండైరెక్ట్గా మనం ప్రమోట్ చేయడం వల్ల మనకి ఇది కూడా సేమ్ అంటే సార్ అదే మనం ఇక్కడ దీన్ని యూజ్ అండ్ లైక్ అండ్ షేర్. మీరు చూడండి, కొంతమంది బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఉండే వాళ్ళకి బిజినెస్ ప్లాను నేను చెప్పబోతున్నా. లేదు నేను ఇండివిజువల్గా నా వల్ల కాదు, నాకు గుడ్ హెల్త్ కావాలి, ఇంకేం అవసరం లేదు, ప్రాఫిట్ వస్తే చాలు అనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ వరకు మనకి మీ వరకు మీరు తీసుకునే కానీ 50% ప్రాఫిట్ వస్తుంది. సో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం లేదు, సింపుల్ లాజిక్. దీని గురించి ఎక్కువ హైరాణ పడాల్సిన పని అయితే లేదు. ఒక 3,000 రూపాయల ఐటమ్ ఇంతనేం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 3,000 రూపాయల ఐటమ్ మీరు తీసుకున్నారనుకోండి, మీకు ఏంటి ప్రాఫిట్ అంటే 50% ప్రాఫిట్ వస్తుంది. ఈ మీరు కొన్నది 50% ప్రాఫిట్ వస్తుంది. మీరు కొన్నాక లైక్ చేసి బాగుందంటే వేరే వాళ్ళు చెప్తారు, లేదా సరే చెప్తారు. ఎంతమంది చెప్తారు? చాలామంది చెప్పవచ్చు. మేబీ మీకు తెలిసే వాళ్ళకి ఒక 10 మంది చెప్పుకుంటున్నాం, ఇంతనేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నెంబర్ చెప్తాం. 10 నెంబర్ చెప్పామనుకోండి, ఒక 10 మంది ఒక్కొక్కరు కూడా 3,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నాడనుకోండి, మనకి ఎంత అవుతుంది? 30,000 రూపాయలు కంపెనీ కొట్టన్నారు. మీరు ఎక్కడ కొనిపించారనుకోండి, ₹1 కూడా మనకు రాదు.
మనకి ఎక్కడ మనం ఏంటంటే మనం ప్రమోట్ చేయడం వల్ల 30,000 టర్న్ ఓవర్ అయినందుకు గాను కంపెనీ కూడా మీకు 3,000 రూపాయలు మీకు ప్రాఫిట్ ఇస్తున్నాడు. సో ఇది డైరెక్ట్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈ 10 మంది మనం చెప్తామా లేదా? సో మీరు కొన్నందుకు గాను నాకు 3,000 రూపాయలు వచ్చిందని అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకుంటారు. సో వాళ్ళు కూడా బాగుంది, ఒక 10 ఫ్యామిలీస్కి వాళ్ళు ప్రమోట్ చేశారనుకోండి, 100 ఫ్యామిలీస్ అయ్యాయి. 100 ఫ్యామిలీస్ ఈచ్ వన్ కానీ 3,000 చెప్పును కానీ మనము మినిమం 3,000 రూపీస్ కానీ మనం పర్చేస్ చేశారనుకోండి, వాళ్ళ ఇంటి నెసెసరీ ఐటమ్స్, ఎఫ్ఎంసీజీ ఐటమ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, సో అవి 3 lakhs టర్న్ ఓవర్ కంపెనీ వరకు అవుతుంది. ఎవరి వల్ల అవుతుంది అంటే మీ వల్ల, మీరు ఉంటే కదా వీళ్ళు వచ్చారు. సో వీళ్ళు 3 లక్షల రూపాయలు నెలకి మీకు 30,000 రూపాయలు టర్న్ ఓవర్. సో అలా చెప్పుకుంటే మనం కొంచెం హెల్ప్ చేద్దాం వాళ్ళకి. ఈ 100 మెంబర్స్ 10 నెంబర్స్ చెప్పారు, 1000 మెంబర్స్ 3,000 రూపీస్ 3,000 చెప్పును కనుకున్నారంటే 30 lakhs పర్ మంత్లీ టర్న్ ఓవర్ వచ్చి మన వల్ల అయినందుకు కానీ మనకి అప్రాక్సిమేట్లీ ఒక 3 లక్షల రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ 10 మందికి అంటే 10 మంది మన నియర్ అండ్ డియర్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళకి చెప్పడానికి ఒక 2 మంత్స్ అప్రాక్సిమేట్గా 2 మంత్స్ మీరు టైం తీసుకున్నారు 10 మెంబర్స్ రిఫర్ చేయడానికి. సో ఈ 10 మెంబర్స్ వీళ్ళు కూడా ఒక 2 మంత్స్ టైం తీసుకుంటారు. మనం కొంచెం హెల్ప్ చేద్దాం. వీళ్ళు కూడా ఒక 2 మంత్స్ హెల్ప్ తీసుకున్నారు. సో మామూలుగా చెప్పుకుంటే మనకి ఈ 6 మంత్స్ అయింది. సో మనకి ఈ 6 మంత్స్లో మన ఇన్కమ్ ఎంత అయింది, 3 lakhs రూపీస్. సో అప్రాక్సిమేట్లీ ఒక్కొక్కరు 2,000 రూపాయలు కొనుక్కున్నా కానీ 2 lakhs రూపీస్ మనకి ఈజీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ చేసింది ఏం లేదు. సో దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా 6 lakhs. చూడండి ఫ్రెండ్స్, బయట మార్కెట్ ఎలా ఉందంటే ఒక్కొక్కరు అనుకుంటారు ఎట్లా అంటే ఒక 50,000 శాలరీ వచ్చింది అనుకుంటాం, 40, 50, 40, 60. మనం ఏంటంటే ఒకరి దగ్గర మనం పనిచేస్తే మన ఎఫిషియన్సీ పట్టించి మనకి శాలరీ అనేది క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా మనం ఒక 50,000, 1 lakh అడిగే మనకు తెచ్చే వాళ్ళు మన బిజినెస్ ప్లాన్ చెప్తాం, మనకి ఏమనుకుంటారు, ఇదేంటిది నాకు చాలామంది నాకు 50,000 రూపాయలు వస్తుంది, 60,000 వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తుంది అని అనుకుంటారు. కానీ దీన్ని గమనించాల్సింది ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ని తీసుకుంటాము, ఒక హార్డ్వేర్ని తీసుకుంటాము, ఒక బిజినెస్ మ్యాన్ని ఎవరినైనా ఒక తీసుకుంటాం. ఒక వ్యక్తి ఒక మంత్లీ ఇన్కమ్ వచ్చి 1 lakh అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి కొంత ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఈ వ్యక్తి వర్క్ అంటే డ్యూటీ పోతే అమౌంట్ ఇస్తున్నాడా, వెళ్ళకపోతే ఇస్తున్నాడా అంటే డ్యూటీ పోతేనే ఇస్తారు. సో వచ్చిన డబ్బులతో ఈ ఫ్యామిలీ మొత్తం మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ కూడా మనకు కూడా 1 lakh 2 lakhs ఎంత అనుకుంటాం, మనం కూడా 1 lakh తీసుకుంటాం. మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మనము పని చేస్తేనే ఇస్తాడు అనుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఒకప్పుడు హెల్త్ ఇష్యూ లేకపోతే రోడ్ యాక్సిడెంట్ ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చి ఈ వ్యక్తి ఈ భూలోకంలో లేడా అనుకుంటే ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్, ఒక్క దప్ప ఆలోచించండి. సో ఇతను లేనప్పుడు ఈ అమౌంట్ ఇస్తారా మంత్లీ అంటే ఇయర్, అతను పని చేస్తేనే అమౌంట్ ఇస్తారు. సో ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అంటే సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటే ప్రాబ్లం ఉంది, లేదంటే చాలామంది రోడ్డు మీద పడుతుంటారే వాళ్ళు కూడా రోడ్డు మీద పడతారనమాట. సో మనకు కూడా 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుంటాం, మనకు కూడా ఫ్యామిలీ ఉంది, ఈ వ్యక్తి కూడా ఏమైనా కావచ్చు చెప్పలేము. సో ఇతనికి ఏమైనా కానీ మరి ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే ఈ ఫ్యామిలీ పరిస్థితి రోడ్డు మీద పడకుండా ఉండడానికి కంపెనీ అతను ఏంటంటే ఒక ఐడి అంటే ట్రాన్స్ఫర్ మనకి ఐడి అని పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఆ ఐడి పాస్వర్డ్ ఏంటంటే మన మిస్సెస్కి అంటే వైఫ్ జాయిన్ అయితే హస్బెండ్కి, హస్బెండ్ జాయిన్ అయితే వైఫ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ వ్యక్తి లేకపోయినా కానీ ఈ వ్యక్తికి ఎవ్రీ మంత్ మనకు వస్తుంటుంది అనమాట అమౌంట్. సో అప్పుడు వీళ్ళు రోడ్డు మీద పడే అవకాశం అయితే ఉండదు. సో ఈ వ్యక్తి కూడా ఉంటాడని గ్యారెంటీ లేదు. ఈ వ్యక్తి కూడా ఏమైనా అయితే వాళ్ళ పిల్లలకి అంటే 3 generations ఐడి ట్రాన్స్ఫర్ ఉందండి. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, 58 years అయినాక రిటైర్మెంట్ అంటారు. సో ఎక్కడ మనకు చూడండి మనకి లైఫ్ లాంగ్ ఒక రాయల్టీ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడానికి అవకాశం ఉంది మనం. సో ఇక్కడ సెక్యూరిటీ ఉందా, అక్కడ సెక్యూరిటీ ఉందా అనేది మీరు ఆలోచించుకోండి. సో ఇది వచ్చి మనకి సింపుల్ లాజిక్గా మనం మాట్లాడాలంటే ఇదనమాట. సో దీంతో పాటు అన్న కార్ బుక్. సో ఇదండి ప్లాన్. చూడండి ఎంత పెద్ద ప్రతి ఒక్కరు అంటారు నాకేంటి నేను 1 lakh సంపాదిస్తున్నా, 10 lakhs సంపాదిస్తున్నా, 5 lakhs సంపాదిస్తున్నా అంటారు. మీరు బిజినెస్ చేయాలనే ఉద్దేశం మీద ఉన్నారనుకోండి, 1 lakh మనము
మన 1 lakh మనము సంపాదించాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి? 50 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ 50 lakhs పెట్టామనుకోండి, మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్న తర్వాత కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో కాంపిటీషన్తో ప్రశాంతంగా ఉంటారు, టెన్షన్స్ ఉంటాయి. ఇంతగానో మనకు అవసరమా అండి? చూడండి, ఓన్లీ మాట సాయం చేసేది మనం రెగ్యులర్గా చేసేది, కొత్తగా దాని గురించి నేర్చుకునేది ఏం లేదు. మాట సాయం చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్స్ ఇన్ని రకాలు ఉంటాయి. అంటే 9 టైప్స్ ఆఫ్ రాయల్టీ ఇన్కమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అది గమనించింది. ప్రతి ఒక్కరు తెలిసింది ఏంటంటే మనకి E/S, B/I. రాబర్ట్ క్యూసైకి అనే ఒక ఫేమస్ అతను మనకి రాశారనమాట. ఈ E/S ఏంటంటే 95% ఉంటారనమాట. ఈ అంటే ఎంప్లాయ్మెంట్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్ అంటే ఏంటంటే ఒకరి దగ్గర జాయిన్ అయ్యి మంత్లీ వైజ్ చేసుకుంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే చాలామంది చాలా విధాలుగా డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనుకుంటారు, సొంత కారు కావాలనుకుంటారు, తర్వాత వచ్చి వాళ్ళ చిల్డ్రన్స్ ఫ్యూచర్ బాగుండాలనుకుంటారు, ఓల్డ్ ఏజ్లో మనం ఒకరి మీద ఆధారపడకుండా ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలనుకుంటారు. చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఈ 2 సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో డ్రీమ్స్ కాదు కదా, మంచి జీవితాన్ని కూడా లీడ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ టైం ఏమవ్వదు. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మ్యాగ్నెట్స్ అండ్ ఇన్వెస్టర్స్, వీళ్ళు ప్రపంచంలో చూసుకుంటే 5% ఉంది. ఇక్కడ 5% హెల్త్, 5% వెల్త్. అంటే 5% మనీ ఉంటే 95% దాని గురించి పోరాడుతున్నారు. ఇక్కడ మనకి 95% వెల్త్ ఉంది, ఇక్కడ 5% మాత్రమే బిజినెస్ మన ఉంది. చూడండి సార్, ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరి లైఫ్ ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో చూద్దాం. కరోనా టైంలో 2 months, నియర్ అబౌట్ 2 months ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నివసించారు. ఒక్కడు కూడా డ్యూటీలు లేవు, ఏం లేవు, ఖాళీగా తినడం ఉండవు. కానీ ఒక్కరికైనా అమౌంట్ పడిందంటే కొంతమంది 50% శాలరీ ఇచ్చారు, కొంతమంది 30 ఇచ్చారు. అంతమంది గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళకు కూడా 50% ఇచ్చారనమాట. కొంతమంది శాలరీ పొడిగలేదు. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమవ్వాలి అని మీరు ఆలోచించుకోవచ్చు. ఇక్కడ బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ ఒక అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ వాళ్ళు చేసేది ఏమన్నా సార్, అది వీటికి యాక్టివ్ ఇన్కమ్ అంటారు, దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేస్తేనే అమౌంట్ వస్తుంది. దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ పని చేయక్కర్లేదు. ఒక అపార్ట్మెంట్ ఉంది, ఒక 2 crores, 3 crores, 5 crores ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎవ్రీ మంత్ అమౌంట్ రెంట్ రూపంలో కావచ్చు, వేరే విధంలో కావచ్చు, వీళ్ళకి వస్తుంది అనమాట. ఈ వ్యక్తి ఉండే దాంట్లో మీరు చూసుకుంటే పాట చూసుకోవచ్చు, చాలా వరకు షాపుగా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇవే చేస్తారు. మీరు అనుకోవచ్చు దీంట్లో ఇది సబ్బులు, పేస్టులు, ఆయిల్ ఏమనుకుంటారు. కానీ నేను మీకు చూపించేది ఏంటంటే ఇది వచ్చి మనకి మీరు ఎవరైనా కానీ, సో ఇదనమాట మనకి బిజినెస్ ప్లాను. ఎవరైనా కానీ ఈ వీడియో పంపించారనుకోండి, వాళ్ళతో కన్సల్టెంట్ చేయండి. లేదు ఫస్ట్ టైం మీరు విన్నారనుకోండి, ఈ నెంబర్ కాల్ చేయండి, 9014415614. పేరు గౌతమ్. ఓకేనా? ఈ నెంబర్ కాల్ చేయండి, మాతో పార్టిసిపేట్ చేయండి. మంచి బిజినెస్ మీకు మీకు ఎనీ టైం మేము హెల్ప్ఫుల్గా ఉంటాం. మనకంటూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇది ఒక కార్ బుక్ అంటారండి. ఈ కార్ బుక్లో ఏంటంటే ఇప్పుడు వరకు అచీవ్ అయ్యే వాళ్ళు ఇది ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాకు ఏంటంటే ఇతను వచ్చి మనకి గౌతమ్ బాలి సార్, మేనేజింగ్ డైరెక్టర్ గారు. ఇతను వచ్చి కన్వర్వీర్ సింగ్, ఇతను వచ్చి దీపక్ షూదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్. ఇతను వచ్చి మా విన్నింగ్ టీము చీఫ్ మెంటర్ ఎస్పీ బహరీల్ సార్. ఈ వ్యక్తి వచ్చి బయట వేరే దీంట్లో 13 సంవత్సరాలు డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మ్యాక్సిమం 3 lakhs చెక్ మాత్రమే తీసుకున్నారు. దీంట్లోకి వచ్చిన తర్వాత 2 yearsలో 59 lakhs పర్ మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ అవుతుంది 75 lakhs పర్ ఇన్కమ్ అబోవ్ అండి. ఇలా మనకు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనకి ఇలా సెమినారీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఫ్యామిలీ బిజినెస్ అండి. ఇది మన ఫ్యామిలీ బిజినెస్. ఇలా టూర్స్ కూడా ఉంటాయి, మనకి ఇలా రికగ్నైజెస్ ఉంటాయి. ఇతను అనూప్ గుప్తా సార్,
ఇతను వచ్చి మనకి మేనేజింగ్ డైరెక్టర్ అండి, మేనేజర్ గారు, సేల్స్ మేనేజర్ ఫార్మాకల్చర్ ఇండస్ట్రీస్ అండ్ టీచర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఒక డాక్టర్ రెడ్డీస్లో పనిచేస్తుంటే 4 years పనిచేస్తే 50,000 శాలరీ వస్తుంటే వాళ్ళ కొలిగ్ గారు ఇద్దరు పక్క పక్కన అపార్ట్మెంట్లో ఉండి డ్యూటీకి వెళ్తూ వస్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ళ కొలిగ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం వల్ల ఏంటంటే అతను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడింది. ప్రతి ఒక్కరు కూడా సమ్ అమౌంట్స్ అన్ని గ్యాదరింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు, కానీ మనిషి అయితే రాలేదు. వాళ్ళు ఒక ఆధారాన్ని కోల్పోయారు. సో ఇతనికి అర్థమైంది ఏంటంటే ఆ రోజు నాది కూడా ఏదైనా పరిస్థితి అయితే నా పరిస్థితి ఏంది, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటనే ఉద్దేశం మీద దీంట్లోకి వచ్చి 4 yearsలో 30 lakhs ఫైన్ ఇన్కమ్ తీసుకుంటాను. ఇతను వచ్చి మన గులాబ్ సింగ్ జడేజా గారు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఇలా ఇతను వచ్చి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఒక MNC కంపెనీలో చేస్తుంటే సాగర్ బాంబ్రే అండ్ రుచిత మేడం గారు ఇతనుకు సాఫ్ట్వేర్ కంపెనీ లాసుల్లో ఉంటే 2 months చెక్ ముందుగానే ప్రొవైడ్ చేసి వేరే దగ్గర చూసుకోమన్నారు. అతనికి అర్థమైంది ఏంటంటే సో ఇక్కడ నేను చూసుకున్న కంపెనీ లేపేస్తే వేరే దగ్గర జాయిన్ అవుతా, వేరే దగ్గర లేపిస్తే అక్కడ ఏం చేయాలి, అక్కడ కూడా వేరే దగ్గర నుంచి చూసుకోవాలి. అంటే నా లైఫ్ మొత్తం తిరుగుతూ ఉండాలా, అంటే నాకంటే సెక్యూరిటీ ఇన్కమ్ లేదు, సెక్యూరిటీ జాబ్ అంటూ లేదని ఉద్దేశం మీద దీనికి వచ్చారు. ఈరోజు కంపెనీ 4 yearsలోన 20 lakhs అబోవ్ అతను ఎర్నింగ్ చేస్తున్నారు. చెప్పండి కదా నీ కామనేను. వీళ్ళందరూ కూడా ఏంటంటే బిజినెస్ మ్యాగ్నెట్స్. వీళ్ళు పుట్టుకతోనే ధనవంతులు. ఒక పెద్ద గార్మెంట్ ఫ్యాక్టరీ ఢిల్లీలో ఆగ్రాలో ఉండేది. వీళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళడం వల్ల ఇతను రన్ చేయలేక ఆ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయింది. లాస్ట్ డౌన్ఫాల్ అయిపోయారు. ఇతను వచ్చి పోలీస్ డిపార్ట్మెంటు, దీనిలోకి వచ్చి మంచి లీడ్ చేస్తున్నారు. ఇతను వచ్చి మనకి జ్యోతిష్ కుమార్ అండ్ లిని జైనైర్ సైంటిస్ట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో సార్ మనకి ఏంటంటే ఇతను ఎక్స్ బ్యాంకర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా బ్యాంకర్స్. సో ఇలా ఇతను చూడండి డాక్టర్ మదన్ గోపాల్ అండ్ సమృత రాయ్ MBBS అండ్ MD మెడిసిన్స్. అంటే వీళ్ళిద్దరు కూడా డాక్టర్స్. వీళ్ళకి అమౌంట్ గురించి డబ్బుల గురించి కాదండి, వీళ్ళు టైం ఫ్రీడమ్ ఉండేది కాదు. సో బిజీ అంటే ఎలా అంటే 24 hours వాళ్ళు పడుకునేది చాలా తక్కువ. మిగతా సోషల్ సర్వీస్ చెప్పినా వాళ్ళకి హాస్పిటల్లోనే టైం గడిచిపోయేది. పిల్లలతో పాటు ఎంజాయ్ చేయడానికి కూడా టైం ఉండేది కాదు. సో దీనిలోకి వచ్చారు. టైం ఫ్రీడము, మనీ ఫ్రీడము అన్నీ వచ్చాయండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను వచ్చి మనకి కరుణా కుమారి అండ్ KK సింగ్ గారు. ఇతను హోమ్ మేకర్ అండ్ ఇతను వచ్చి Class 1 గవర్నమెంట్ ఆఫీసర్ గెజెటెడ్ అండ్ IAS ఆఫీసర్. చెప్పాలంటే IAS ఆఫీసర్ గారికి ఇతనికి అడిగారండి, సార్ మీరేంటి సార్ IAS ఆఫీసర్గా ఉండి మీరేంటి సార్ ఈ సబ్బులు పేస్ట్లు ఆయిల్ పట్టుకొని తిరిగారంటే అతను ఒకటే అన్నారు, సార్ నేను ఇవన్నీ ఢిల్లీలో మన మీటింగ్ అయ్యేటప్పుడు నేను ప్రత్యక్షంగా విన్నాను. సో అతను చెప్పింది ఏంటంటే నేను IAS ఆఫీసర్గా ఉన్నాను కనుక నాకు మీరందరూ కూడా షెల్యూట్ చేస్తున్నారు అండ్ మంచి నాకు మంచిగా చూసుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. రేపొద్దు నాకు ఏమైనా అయితే నా భార్య నా ప్లేస్లో కూర్చోగలరా, లేదా నా కొడుకు నా ప్లేస్లో కూర్చోగలరా అంటే అది అసాధ్యం. ఆ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇచ్చి భర్తీ చేస్తారు, కానీ ఈ ఫ్యామిలీ రోడ్డును పడుతుంది అనమాట. సో అందు గురించి అని ఇతను ఏమన్నాడంటే దీనిలోకి వచ్చాడు. దీనిలోకి వచ్చిన తర్వాత నేను రేపొద్దున ఏమైనా కానీ నా ఫ్యామిలీ కూడా నా ప్లేస్లో కూర్చుంటుంది అనే విధంగా చెప్పారనమాట. సో నేను కూడా ఇంకొక IAS ఆఫీసర్ చూశాను. అతను IAS ఆఫీసర్ బ్యాంకర్స్. ఇతను వచ్చి ఐస్ క్రీమ్ అమ్ముకునే అతను. సో ఐస్ క్రీమ్ సెల్లర్స్ కూడా అన్నా. సో ఇతను వచ్చి చూడండి పరిమిల్ దేశాయ్ అండ్ వీళ్ళు మోడల్, యాక్టర్ అండ్ బాలీవుడ్ కన్సల్టెన్సీ హెల్త్ అడ్వైజరు. సో ఇక్కడ వీళ్ళు చూసుకుంటే ఇంకా మన హైదరాబాద్ విషయం వద్దాం. చాలా వరకు ఉన్నారు, చాలా వరకు. ఇతనండి పురుషోత్తం దాస్ గారు. ఈ పురుషోత్తం దాస్ గారు మన గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అండి 13 సంవత్సరాలు వర్క్ చేస్తూ ఉంటే అతను 50,000 వస్తుంది. దీనిలో పార్ట్ టైంలో బిల్డ్ చేస్తున్నారు, మేడం గారికి హెల్ప్ చేస్తున్నారు. దీనిలోకి వచ్చిన 14 monthsలోన 1 lakh ప్లస్ అచీవర్ అండ్ కార్ అచీవర్ అండి. హ్యాపీగా ఫ్యామిలీతో పాటు యూజ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనకి శ్రీనివాస్ అండ్ స్వప్న మేడం గారు ఒక బిజినెస్ మ్యాగ్నెట్. బిజినెస్ చేసి 13 లక్షల రూపాయలు అప్పు అయిపోయారు. ఆ అప్పును తీర్చడానికి వడ్డీలు కట్టుకోవడానికి అంటే